నమస్తే, నేను మీ సతీష్. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారిందనేటువంటి ఒక చర్చ అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కొంతమంది మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఎంపీలు కూడా కొంతమంది బెంగళూరులో ఒక రహస్య సమావేశం నిర్వహించారు అనేటువంటి ఒక సమాచారం అయితే అంతా ఉంది. అది కూడా ఎక్కడ అంటే, ఆ రాయలసీమ ప్రాంతం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి తాలూకు, ఒక నాయకుడి తాలూకు గెస్ట్ హౌస్లో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం వేదికగా వాళ్ళు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఆ అంశం అంటే ఆ సమాచారం ఈ రోజున తాడేపల్లి ప్యాలెస్కి చేరడంతో ఎన్నికల ముంగట నాకేమిటి తంటాలు అంటూ జగన్మోహన్ రెడ్డి తల పట్టుకున్నారు అనేటువంటిది తాడేపల్లి ప్యాలెస్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి ఏమిటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాదాపు 80 నుంచి 100 మంది ఒక రహస్య సమావేశం నిర్వహించుకోవడం ఏమిటి, మరి అక్కడ ఏం చర్చించుకున్నారు, అక్కడ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏమిటి అనేటువంటి అంశం ఒక్కసారి విశ్లేషించుకుంటే, ఏదైతే దీనికి ప్రధానమైనటువంటి కారకుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే అర్థమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎలా కారణము అంటే, తాజాగా ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, నమ్మకస్తుడు, మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. అలాంటి వ్యక్తి 2 పర్యాయాలు వైసీపీ గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తి. ఆయన తాజాగా ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఏమిటది అంటే, ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసినటువంటి కొద్ది సమయంలోనే గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దేవాన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, ఆయన పార్టీ సభ్యత్వానికి, ఆయనకున్నటువంటి ఆ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేశాడు. దీంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లోని పొలిటికల్ సర్కిల్స్లో అంటే రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే కనుక హోరెత్తింది. ఏమిటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలసలు మొదలైనవి, ఇంకా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ కాబోతా ఉంది అని. మరి ఈ క్రమంలో ఇది రాజకీయ వర్గాల్లో ఒక సెన్సేషనల్గా, ఎంతో వేడిగా, అంటే వేడిగా దీనిపైన చర్చలు కూడా జరుగుతున్నటువంటి క్రమంలో రాజకీయ వాతావరణాన్ని, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణాన్ని సెగలు పుట్టిస్తున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ద్వారా ఒక ప్రకటన అయితే చేయించాడు. దానికి సంబంధించి ఆ ప్రకటనని సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ మంత్రి గారు వాళ్ళిద్దరూ మీడియా సమావేశం పెట్టి ఒక సంచలనమైనటువంటి ప్రకటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది అంటూ ప్రకటించారు. ఏమిటది అంటే, ఈ రోజున 11 మంది ఇన్ఛార్జులని మారుస్తున్నాము నియోజకవర్గాల్లో అని చెప్పి ఇన్ఛార్జుల మార్పు పేరుతోటి ఇండైరెక్ట్గా అభ్యర్థుల్ని ప్రకటించారు. దీంతో పాటుగా ముఖ్యంగా కొన్ని లీకులు కూడా ఇచ్చారు. ఏమిటది అంటే, దాదాపుగా రాబోయేటువంటి ఎన్నికల్లో 80% మందికి, అంటే 151 మంది 2019లో గెలిచారు కదా, అందులో 80% మందికి, అంటే ఒక్కడిని తీసేయండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒక్క సీటు పులివెందుల, ఆయన ఎప్పుడూ కూడా అక్కడి నుంచి కదలడు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదొక ప్రాంతీయ పార్టీ. ఆ ప్రాంతీయ పార్టీకి జాతీయ మరియు శాశ్వత అధ్యక్షుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ పులివెందులు దాటి బయటకు వచ్చి పోటీ చేయలేడు. కానీ మిగతా నాయకులందరినీ కూడా ఈ రోజున స్థాన చలనాలు ఉండబోతున్నాయి. అలాగే దాదాపుగా 80% మందికి టికెట్లు కూడా ఇవ్వబోవట్లేదు. అలాగే కొంతమందికి స్థాన చలనాలు తప్పవు. 80% మంది అంటే 150 మందిలో దాదాపు ఎంత అవుతారు, 120 మంది అవుతారు. ఇక పోతే ఉండేదంతా 30 మందికి మాత్రం టికెట్లు ఇస్తారు, మిగతా 120 మందికి టికెట్లు ఇవ్వట్లేదు. ఆ 30 మంది కూడా ఎవరు అంటే, ఆయన సొంత సామాజిక వర్గం, ఆ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఆ రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి పెద్ద రెడ్లుగా చెప్పుకునేటువంటి వాళ్ళు. వీళ్ళకి తప్పితే మిగతా వాళ్ళందరినీ కూడా మార్చేస్తున్నట్లుగా కొన్ని లీకులు ఇచ్చారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఒక అలజడి రేకెత్తింది. ముఖ్యంగా ఎవరికి సీట్లు వస్తాయి, ఎవరికి టికెట్లు ఇవ్వరు, అలాగే ఎవరి స్థాన చలనం జరగబోతా ఉంది, ఎవరికి ఎక్కడిస్తారు అనేటువంటి ఒక అలజడి అయితే కనుక వాళ్ళలో ఏర్పడింది. దీంతో ఏం జరగబోతోంది అని చెప్పి చూస్తున్నటువంటి క్రమంలో ఇంకొన్ని లీకులు కూడా వచ్చాయి. దాదాపుగా మంత్రుల్లో సహా మందికి పైగా ఇవ్వట్లేదు, మాజీ మంత్రుల్లో కొంతమందికి రావట్లేదు, లేదంటే కొంతమంది నాయకుల్ని ఎంపీలుగా వెళ్ళాలి అంటూ పార్టీ అధిష్టానం నుంచి కొంతమంది కొన్ని సమాచారాలు అందుతూ ఉన్నాయి.
ఈ క్రమంలో అసలు పూర్తిగా మన రాజకీయ భవితవ్యం ఏమిటి అనేటువంటి ఒక సందిగ్ధత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో నెలకొంది. దీంతో పాటుగా నియోజకవర్గాల్లో కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇన్ఛార్జులుగా పెట్టేయడం, తమ ప్రమేయం లేకపోవటం, అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నుంచి అలాగే ఎన్ఆర్ఐ వింగులు ఇలా కొంతమంది ఏదైతే విదేశాల్లో ఉంటూ పార్టీ కోసం పనిచేస్తున్నామంటూ కొంతమంది ఎవరైతే నిత్యం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటారో వాళ్ళతోటి సొంత పార్టీ ఎమ్మెల్యేల మీదే జగన్మోహన్ రెడ్డి పార్టీ మరి ఐపాక్ టీం చెప్పిందా, జగన్మోహన్ రెడ్డి గారి సొంత నిర్ణయమా, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి సలహాదారులు చెప్తా ఉన్నారో తెలియదు, కానీ వాళ్ళ మీద కూడా కొంత విష ప్రచారం చేయిస్తూ వస్తున్నారు. ఏ రకంగా అంటే ఈ రోజున ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వట్లేదు అంటే, స్థానచలనం చేస్తూ ఉన్నారు అంటే అదంతా కూడా మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి ఇవాళ కొత్తగా ఏం చెప్పింది కాదు. గతంలో కూడా గడప గడపకు మనకు ప్రభుత్వం అంటూ నిత్యం తాడేపల్లి సీఎంఓ దగ్గర ఏదైతే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన సమావేశాలు పెడతా ఉంటారో ఆ సమావేశాల వేదికగా గడప గడపకు అంటూ మీరు వెళ్ళండి, ఒకసారేమో 40 మందికి ఇవ్వనన్నారు, ఒకసారి 70 మందికి ఇవ్వనన్నారు టికెట్లు, ఈసారేమో 80% మందికి ఇవ్వను అంటూ చెప్పారు. దీనికి కారణం కూడా ఏమిటి అంటే తన మీద అయితే ప్రజల్లో పూర్తి స్థాయి మద్దతు ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు పూర్తి స్థాయి మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు, కానీ ఎమ్మెల్యేలకి మంత్రులకి మాత్రం ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది. కారణం ఏమిటి అంటే గడప గడపకు మన ప్రభుత్వానికి వాళ్ళు తిరగట్లేదని అంట. అసలు ప్రజలు వ్యతిరేకత ఎందుకు చూపిస్తారు? ఇదే అంశం నిన్న జరిగినటువంటి బెంగళూరు గెస్ట్ హౌస్ సమావేశంలో అక్కడ ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రధానమైనటువంటి చర్చగా చర్చించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ కారణాలు చెప్పి మనకు టికెట్లు ఇవ్వట్లేదు అంటున్నాడు, ఈ కారణాలు చెప్పి మన స్థానచలనాలు అంటున్నారు, కానీ గడప గడపకు మనం ఎందుకు వెళ్ళలేకపోయామనేటువంటి అంశాన్ని ఎందుకు ఆలోచించట్లేదు? అదే కాక ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి ఎలాగ మళ్ళీ గెలుస్తాం? ఈరోజు వాస్తవంగా చూస్తే గడప గడపకు మన ప్రభుత్వం అనేటువంటి దానికి ఎమ్మెల్యేలు తిరగలేదు. అవును, వాస్తవమే. ఎందుకు తిరగలేదు అంటే ఈ రోజున వాళ్ళు వెళ్తే ప్రజలు వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నారు. నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ఎమ్మెల్యేలు వస్తున్నా మంత్రులు వస్తున్నా కూడా గ్రామాల బయట బ్యారికేడ్లు పెట్టేస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా పెడుతున్నారు, మీరు రావద్దు గ్రామాల్లోకి, నియోజకవర్గంలోకి మీరు రావద్దు అంటూ వాళ్ళు బహిష్కరిస్తున్నారు. అంత వ్యతిరేకత వచ్చింది. కారణం ఏమిటి అంటే ఒక ఎమ్మెల్యే బాధ్యత ఏమిటి? నియోజకవర్గంలో సమస్యలు తీర్చాలి. అక్కడ సాగునీరు, తాగునీరు, ఇంటింటికి కుళాయి, లేదంటే కనుక వీధి దీపాలు, మంచి రోడ్లు వేయించడం, స్థానికంగా నెలకొన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడం, ఇవి ఎమ్మెల్యేకు ఉండేటువంటి బాధ్యతలు. ఆయన అభివృద్ధి చేస్తే ప్రజల నుంచి మద్దతు ఆటోమేటిక్గా వస్తుంది. వ్యతిరేకత ఎందుకు వస్తుంది? మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తన పర్ఫార్మెన్స్ మీద అయితే ప్రజలు మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు, కానీ ఎమ్మెల్యేల పరిస్థితి బాలేదు అంటున్నారు. అంటే మరి ఈ పనులన్నీ చేయలేకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డే కదా. మరి ఆ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మేము అన్ఫిట్ అని ఎలా చెప్తాడు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తూ ఉన్నారు. అదే సమయంలో చూసుకుంటే ఈ రోజున ఎప్పుడు నిధులు విడుదల చేయమని అడిగినా ఒక్కదానికి నిధులు విడుదల చేయరు. కేవలం బటన్ నొక్కుడు కార్యక్రమాలతోటి సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయా? వీధుల్లో రోడ్లు వేస్తూ ఉన్నారా? వీధి దీపాలు సరిగ్గా వెలుగుతూ ఉన్నాయా? తాగడానికి ఇంటింటికి కుళాయి ఇస్తూ ఉన్నారా? ఏదీ లేదు. రేట్లు పెంచేశారు. ఈ రోజున దేశం మొత్తం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తే ఆంధ్రప్రదేశ్ మాత్రం తగ్గించదు. అదేమిటో అర్థం కాదు. ఇంకో పక్కన చూస్తే మేము పని చేయట్లేదు, మా మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉంది అంటే మేము పని చేయలేకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డే కదా. జగన్మోహన్ రెడ్డి నిధులు ఇవ్వకపోవడం వల్ల మేము పని చేయలేకపోతున్నాం. ఈ క్రమంలో మాది ఫెయిల్యూర్ అని చెప్తా ఉన్నారు. ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఎలా మోసం చేస్తూ ఉన్నాడు అంటే ఈ రోజున చూడండి, పత్తిపాడు నియోజకవర్గానికి మాజీ హోంమంత్రి సుచరిత గారు ఆ నియోజకవర్గాన్ని నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆవిడ అక్కడ గెలిచారు. 2024 ఎన్నికల్లో ఆవిడని తీసుకొచ్చి తాడికొండకి వేస్తున్నారు. కారణం ఏమిటి అంటే ఆవిడ పత్తిపాడు నియోజకవర్గంలో పోటీ చేస్తే గెలవదు అని. జగన్మోహన్ రెడ్డి నాది ప్రజాప్రభుత్వం, ప్రజలకి సంక్షేమం చేయడం, ప్రజలకి అభివృద్ధి చేయడమే నా పాలన అంటాడు కదా. ఈ రోజున ఆయన ప్రభుత్వం మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం ప్రజలకి ఉంటే ఈ రోజున ఆయన ఎందుకు వై నాట్ 175 అని చెప్తున్న వ్యక్తి ఇలా ఇంతమందిని మారుస్తున్నాడు అంటే సుచరిత గారు పత్తిపాడు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆవిడ అక్కడ గెలవరు అని చెప్పేసి అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి ఆవిడని తీసుకొచ్చి తాడికొండలో నుంచోబెడుతున్నాడు. ఎందుకు ఆవిడ అక్కడ గెలవదు అంటే ఆవిడ ఆ నియోజకవర్గానికి ఏమీ చేయలేదు. మరి ఆవిడని తీసుకొచ్చి తాడికొండలో నుంచోబెట్టడం అంటే ఇక్కడ ఆవిడేం చేసిద్దని, అక్కడే ఏ పని చేయని వ్యక్తిని ఇక్కడ ఎలా నిలబెడతాడు? ఇది ప్రజల్ని మోసం చేయడమే కదా. తాడికొండలో కేవలం రాజకీయంగా
అది ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి, ఆవిడ కూడా ఒక ఎస్సీ మహిళ కాబట్టి, ఎస్సీ నాయకురాలు కాబట్టి ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రాజకీయంగా తను గెలవాలి, తను రాజకీయంగా లబ్ధి పొందాలి, ప్రజలు ఏమైపోయినా పర్లేదు, ప్రజా సమస్యలు పట్టవు. ఇది ఒక కుట్ర. ఈ రోజున ఎర్రగొండిపాలెం నియోజకవర్గంలో మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. నిజంగా ఎర్రగొండిపాలెం నియోజకవర్గంలో మంత్రిగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ అభివృద్ధి చేసుంటే ఇంకో 100 ఓట్లు ఎక్కువే రావాలి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మరి ఇప్పుడు ఆయన్ని తీసుకొచ్చి కొండేపి నియోజకవర్గంలో నుంచో పెడుతున్నారు అంటే ఆయన నియోజకవర్గంలో గెలవడు అని. ఎందుకు గెలవడు అంటే ఆయన నియోజకవర్గంలో ఆయన అభివృద్ధి చేయలేదు. ఒక రోడ్లే లేదు, ఒక తాగునీరు ఇవ్వలేదు, ఒక సాగునీరు లేదు, వీధి దీపాలు లేవు, అభివృద్ధి జరగలేదు. మరి అభివృద్ధి చేయలేనటువంటి ఒక ఫెయిల్యూర్ కదా ఆదిమూలపు సురేష్. ఆ ఫెయిల్యూర్ని తీసుకొచ్చి నువ్వు ఇంకో దగ్గర నుంచో పెడుతున్నాను అంటే ఇంకో నియోజకవర్గం కొండేపి నియోజకవర్గంలో రాజకీయంగా లబ్ధి పొందాలి, అక్కడ ఆదిమూలపు సురేష్ నుంచో పెడితే వ్యక్తిని మార్చాము అని చెప్పి ఒక కొత్త బజ్ క్రియేట్ చేసి ప్రజల్ని మోసం చేయాలి. అంతే తప్పితే అభివృద్ధి చేయడం కాదు, రాజకీయంగా లబ్ధి పొందాలి. అదొక్కటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన. ప్రజలకు మంచి ఏదైతే పాలన, ప్రజారంజక పాలన అందించడం కాదు. ఈ రకంగా ఎమ్మెల్యేలని, మంత్రుల్ని అందరినీ మారుస్తూ కొత్త అభ్యర్థుల్ని ప్రకటిస్తూ ఒకవైపు పార్టీ నాయకుల్ని మోసం చేస్తూ ఉన్నాడు, ఇంకోవైపున ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇంకో చర్చ కూడా అదే బెంగళూరు గెస్ట్ హౌస్లో ఏదైతే ఆ 80 నుంచి 100 మంది ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు నిన్న సమావేశం నిర్వహించుకున్నారో వాళ్ళలో ఇంకో చర్చ వచ్చింది. ఏమిటి ఆ చర్చ అంటే ఈ రోజున 2014లో చూసుకుంటే తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ 40 మంది 50 మంది అభ్యర్థుల్ని పోటీలో నిలబెట్టింది. వాళ్ళందరూ కూడా ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కూడా పార్టీ రన్ చేస్తున్నాడు కదా, ఇక్కడ మనం పోటీ చేద్దామని చెప్పి ఆస్తులు అమ్ముకుని మరి చాలామంది జగన్మోహన్ రెడ్డి నమ్మి ఈ రోజున ఆ పార్టీకి ఫండ్లు ఇస్తూ టికెట్ల పేరుతోటి ఫండింగ్లు ఇచ్చి మరి అక్కడ పోటీ చేశారు. అందులో మరి ఆ 40 మందో 45 మందో పోటీ చేస్తే 3 ఎమ్మెల్యేలు గెలిచారు ఖమ్మం జిల్లాలో. ఒక ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో మొన్నే చేరాడు. ఆయన కొంత వార్తల్లో కూడా నిలిచాడు, మొన్నటి వరకు చూసాముగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన ఖమ్మం ఎంపీగా కూడా గెలిచాడు. అలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 3 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ గెలిస్తే మరి ఆ పార్టీని అక్కడ రన్ చేయాలి కదా జగన్మోహన్ రెడ్డి, రన్ చేయలేదు. ఏం చేశాడు, ఆయన్ని నమ్ముకుని ఆస్తులు అమ్ముకుని మరి ఎన్నికల కోసం ప్రచారం చేసి ఆయన బీఫామ్ ఇవ్వాలి అని చెప్పి పార్టీ టికెట్ కోసం 3 కోట్లు 5 కోట్లు పార్టీ ఫండ్ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా ఆస్తులు అమ్ముకుని రోడ్డున పడ్డ వాళ్ళందరినీ ఫుట్పాత్ మీదకి లాగేశాడు. ఏం చేశాడు, తెలంగాణలో తన పార్టీ ఆఫీస్ని మూసేసి ఆ పార్టీని తీసుకెళ్ళి ఈ రోజునున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఆనాటి టీఆర్ఎస్ పార్టీలో కలిపేశాడు. ఈ రకంగా ఆయన్ని నమ్మి వచ్చినటువంటి సొంత పార్టీలో ఉన్న నాయకులనే మోసం చేశాడు. ఇప్పుడు ఆ తర్వాత చూస్తే 2019 ఎన్నికల వరకు కూడా ఆ పార్టీలో ఉండి పార్టీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజున నియోజకవర్గాల్లో ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకుని ఇంతమంది నాయకులు ఈ రోజున ఏదైతే 100 నుంచి 120 మందికి టికెట్లు ఇవ్వట్లేదు, స్థాన చలనాలు ఉంటాయి అని చెప్పుకుంటున్నామో వాళ్ళందరూ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. వాళ్ళందరూ ప్రజల్లో వ్యతిరేకమైపోయారు. అంటే ప్రజల్లో వాళ్ళందరి మీద వ్యతిరేకత వచ్చేసింది. అదే సమయంలో ప్రతిపక్షాలని కూడా వేధించారు అని ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చేసింది. దీని అన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డే కారణం. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయించి వాళ్ళు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా పూర్తిగా వాళ్ళతోటి చేయకూడని తప్పులన్నీ కూడా చేయించేసి ఈరోజు టికెట్లు ఇవ్వట్లేదు మీకు అంటే వాళ్ళు ఈ పార్టీలో ఉండలేరు, ఇంకో దగ్గరికి వెళ్ళను లేరు. ఈ రకంగా వాళ్ళ రాజకీయ భవిష్యత్తును కూడా నాశనం చేశాడు. మరి ఈ రోజున ఇలా చేసిన వాడు కొత్త వాళ్ళందరినీ తీసుకొచ్చి కొత్త నీరు పేరుతోటి టికెట్లు ఇవ్వట్లేదని కొత్త వాళ్ళని తెస్తున్నాడు కదా. మరి వీళ్ళు ఏమైనా శాశ్వతంగా ఉంటారా అంటే రేపు 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుంది, కొత్త ప్రభుత్వం వస్తుంది. మరి 5 ఏళ్ళు పార్టీ నడవాలి కదా. ఆ పార్టీ నడవాలి అంటే ఇప్పుడు కొత్త ఇన్ఛార్జుల్ని, కొత్త నాయకుల్ని ఎవరినైతే తీసుకొచ్చి టికెట్లు ఇస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు 5 ఏళ్ల పాటు ఆస్తులు అమ్ముకుని లేదంటే అప్పటి ప్రభుత్వాలు వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలని ఎక్కడైనా కూడా తిరుగుబాటు చేసినా లేదంటే వీళ్ళ మీద ఏమైనా కేసులు పడ్డా, ఆ పార్టీ నాయకులు ఏమైనా చేసి వాళ్ళ మీద కేసులు నమోదైనా, ఈ విధమైనటువంటి పోరాటాలన్నీ 5 ఏళ్ళు చేసిన తర్వాత ఈ రోజున ఐపాక్ టీం చెప్పింది అని చెప్పి ఈ అభ్యర్థుల్ని మార్చారు 2024లో. 2029 వచ్చేటప్పటికి ఇంకేదో జగన్మోహన్ రెడ్డి పిలక టీము, ఎలక టీం అంటూ ఏదో టీం వచ్చింది. వాళ్ళు వచ్చి 5 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు వీళ్ళ పరిస్థితి బాలేదు, వీళ్ళకి ప్రజల్లో మద్దతు లేదు,
వీళ్ళ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి వీళ్ళందరినీ మార్చేయండి అంటే 29లో మళ్ళీ మార్చేస్తారు. ఈ రకంగా కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్కడు మాత్రం శాశ్వతంగా ఆ పార్టీ అధ్యక్షుడిగా ఫిక్స్డ్ సీట్తో ఉండాలి. ఇంకా పార్టీలో మిగతా ఎవరికి కూడా ఫిక్స్డ్ సీట్లు ఉండవు. ఇవన్నీ కూడా ఏమిటి అంటే తాను అధికారాన్ని అనుభవించడానికి, రాజకీయ నాయకుల భవిష్యత్తుని, వాళ్ళ రాజకీయ భవితవ్యాన్ని కూడా పూర్తిగా నాశనం చేస్తున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితమైనటువంటి ఆలోచన అనేటువంటి ఒక చర్చ కూడా నిన్న బెంగళూరు గెస్ట్ హౌస్లో జరిగినట్లుగా అయితే మాత్రం ఒక విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతూ ఉంది. ఈ క్రమంలోనే ఈ ఎమ్మెల్యేలు నిన్న ఎవరైతే 80 మంది నుంచి 100 మంది వరకు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి వాళ్ళంతా ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పైన తిరుగుబావట ఎగరబోయిపోతూ ఉన్నారు. రేపు 2024లో సంక్రాంతి పండగ తర్వాత వాళ్ళంతా కూడా పార్టీని వీడేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రతిపక్షాలకు సంబంధించి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేనలతో కూడా వాళ్ళు ఇప్పటికే టచ్లోకి వెళ్ళారు. అయితే అందులో కూడా కొంతమంది మాకు టికెట్ ఇస్తాము అన్నటువంటి భరోసా ఇస్తేనే ఆ పార్టీలో తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ చేరతాము అనేటువంటి కొన్ని షరతులు కూడా పెడుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ విధమైనటువంటి షరతులకి ఒప్పుకునేది లేదు. బేషరతుగా వచ్చి పార్టీలో చేరితే మేము ఏదైనా కూడా చూస్తాం రేపు అధికారం వచ్చిన తర్వాత. అంతేగాని ఈ రోజున షరతులు పెట్టి టికెట్లు ఇవ్వాలి అంటే మాత్రం మీరు పార్టీలోకి రాకపోయినా పర్వాలేదు అంటూ గేట్లు మూసేసినట్లుగా కూడా తెలుగుదేశం వర్గాల నుంచి అందుతున్నటువంటి ఈ సమాచారం. ముఖ్యంగా ఏదైతే నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, ఆయన అయితే గనక ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయి ఆ పార్టీ నాయకులంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నటువంటి క్రమంలో ముఖ్యంగా వాళ్ళు ఈ విధంగా బేషరతుగా వస్తేనే పార్టీలోకి తీసుకోవాలి, లేదు అంటే గనక సొంత పార్టీకి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము అనేటువంటి ఒక అంశాన్ని కూడా పార్టీ అధినేత దగ్గర చర్చించినట్లుగా. ఎందుకంటే 5 ఏళ్ల నుంచి ఈ పార్టీ నాయకులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ నాయకుల వల్లే కదా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కేసులు ఎదుర్కొని చాలా వేధింపులకు గురయ్యారు. మరి ఈ క్రమంలో ఈ రోజు వాళ్ళందరూ ఆ పార్టీ నుంచి ఇక్కడికి వస్తే వాళ్ళకి టికెట్లు ఇస్తాము, వాళ్ళ నాయకత్వంలో వీళ్ళు పనిచేయాలి అంటే ఖచ్చితంగా సొంత పార్టీ అంటే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు అంటే ఆ పార్టీ కుటుంబ సభ్యులుగా భావిస్తారు కాబట్టి కుటుంబ సభ్యులకి అన్యాయం చేసినట్లు అవుతుంది. అలాంటి వాటికి ఒప్పుకోవద్దు అంటూ కూడా ఆయన పార్టీ అధినేత దగ్గర ఇప్పటికే చెప్పినట్లుగా ఈ క్రమంలోనే ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ విధంగా బేషరతుగా వచ్చినట్లయితేనే పార్టీలో చేర్చుకుంటాం కానీ షరతులతో వస్తే మా దగ్గరికి రానవసరం లేదు అంటూ గేట్లు కూడా మూసేసినట్లుగా కూడా ఒక స్పష్టమైనటువంటి సమాచారం అయితే తెలుగుదేశం వర్గాల నుంచి అందుతూ ఉంది. మరి ఈ క్రమంలో మొత్తం మీద అయితే గనక ఏదైతే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి రాజకీయ చాతుర్యం, రాజకీయ చతురత అంటూ ఒక నిర్ణయాన్ని తీసుకోవడం, కొన్ని ప్రకటనలు చేస్తూ ఉండడం, దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలజడి రేగి వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి పైనే తిరుగుబావట ఎగరవేయడం చూస్తూ ఉంటే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఊహించని ఎదురు దెబ్బ తగలబోతా ఉంది. ఎందుకంటే ఆయన ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది. 2024 ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం. ఇంకోవైపున ఆ పార్టీ కూడా ఖాళీ అయిపోతుంది. ఏది ఎన్నికలకి వెళ్ళక ముందే ఈ రోజున పార్టీ ఖాళీ అయిపోతూ ఉంది. ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీ ఖాళీ అవ్వడం, ఆ పార్టీని మారడం వేరు. కానీ ఎన్నికలకి ముందే ఇలాంటిది చూస్తూ ఉంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎంత తప్పుగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతోటి ఆయన గోతులు ఆయనే ఎలా తవ్వుకుంటా ఉన్నాడు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా అటు ప్రతిపక్షాల నుంచి ఇటు రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా వ్యక్తమవుతా ఉంది. మరి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్లుగా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయంతో ఈ రోజున పార్టీ కూడా నాశనం అయిపోతూ ఉంది. కాబట్టి ఒకవైపు రాష్ట్రాన్ని నాశనం చేశారు, ఈరోజు సొంత పార్టీని ఆయనే నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి మంచి ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి తన పార్టీని నాశనం చేసుకునేటువంటివి లేదంటే ఇంకేదైనా కావచ్చు, ఇలాంటి ఆలోచనలు ఇంకా చెయ్యాలి అనేసని ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులే ఈ రోజున చర్చించుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఊహించని పరిణామాలు అయితే చూడబోతా ఉన్నారు అనేటువంటి అభిప్రాయాలు కూడా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.